శరీరంతో జీవుడి బంధం తెగుతుందని చెప్పండి. ఒక్కసారి ఆలోచించి చెప్పండి, శరీరంతో జీవుడి బంధం తెగుతుందా? మరణిస్తే తెగిపోతుంది అనుకుంటాం కానీ తెగదు. మరణిస్తే ఒక దేహంతో తెగిపోతుంది, మిగిలిన 2 దేహాలు తిరుగుతూనే ఉంటాయి. ఈ 2 దేహాలతో జీవుడు తిరుగుతూనే ఉంటాడు. సూక్ష్మ కారణ దేహములు వాటితో తిరగాల్సిందే. అవి ఉన్నంతకాలం చేసిన కర్మఫలాలు అనుభవించడానికి మన స్థూల దేహాలు తెచ్చుకోవాలి. కనుక శరీరం పోయింది అంటే పోదు, కనబడి స్థూల దేహం పోతుంది. మరణం అనే దానికి చక్కటి నిర్వచనం ఇది. అయితే సూక్ష్మ కారణ శరీరాలు, ప్రతివాడికి 3 శరీరాలు ఉంటాయి, స్థూల, సూక్ష్మ, కారణం. ఆ వివరం చాలా మందికి తెలిసే ఉంటుంది. కనబడుతున్నంత స్థూల శరీరం, కనబడుతున్నదే కాదు, కనబడిన లోపల అవయవాలు కూడా స్థూల శరీరం. ఈ స్థూల శరీరం వరకు ఎవడైనా మాట్లాడగలడు. ఇందులోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో మనస్సు, ప్రాణము, ఇంద్రియ శక్తులు ఉంటాయి. ఇంద్రియ శక్తి వేరు, ఇంద్రియం వేరు. కన్ను ఇంద్రియం, చూసే దర్శన శక్తి ఇంద్రియ శక్తి, ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఈ స్థూల శరీరం